నమస్తే, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. హిమాచల్ ప్రదేశ్ సిరీస్ చూస్తున్న మీ అందరికీ వెల్కమ్ గైస్. ఢిల్లీ నుంచి మేము మధ్యాహ్నం 12 o'clockకి జర్నీ స్టార్ట్ అయ్యిందండి. సో హడావిడిగా జర్నీ అంతా స్టార్ట్ అవ్వడం వల్ల వీడియో మేము షూట్ చేయలేకపోయాము. ఇది దాదాపుగా 6:30 ఆ టైం నుంచి వీడియో షూట్ చేయడం జరిగింది. ఇక్కడ ఛాయ్ బ్రేక్ అనమాట, ఒక దాబా వస్తే అక్కడ నుంచి మీకు వీడియో చేసి ఇక్కడ నుంచి చూపిస్తున్నాము. మీకు ఆల్రెడీ వెహికల్ కూడా చూపించాం కదా, టెంపో. సో ఆ టెంపోలో మేము అందరం కూడా గ్రూప్గా అనమాట ఈ టూర్ మేము బయలుదేరాము. ఇప్పుడు మన జర్నీ ఢిల్లీ నుంచి షిమ్లా. అయితే జర్నీ ఏమైనా ఉందా, నెక్స్ట్ లెవెల్ అండి, సూపర్గా ఉంది జర్నీ అయితే మాత్రం. ఢిల్లీ నుంచి ఆఫ్ రోడ్ జర్నీ ఒక రకమైన అడ్వెంచరస్ అని చెప్పచ్చు. అక్కడి నుంచి షిమ్లా ఇంకొక రకమైన ఒక థ్రిల్లింగ్ ఫీలింగ్ అనమాట. భయంకరమైన ల్యాండ్స్కేప్స్లోంచి ఆ కొండల నుంచి వెహికల్ తిరుగుతుంటే సూపర్. ఇంకా ఎగ్జాక్ట్ 8 o'clockకి మేము హిమాలయస్ ఎంటర్ అయిపోయామండి. కరెక్ట్గా 8 o'clockకి వెల్కమ్ టు హిమాలయస్ అని టూర్ మేనేజర్ చెప్పగానే అందరిలో కూడా ఒక రకమైన సంతోషం, ఒక ఎనర్జీ వచ్చేసి ఇంకా ఫుల్గా అందరూ డ్యాన్స్ వేయడం వెహికల్లో మొదలు పెట్టారు. ఫుల్గా హిందీ సాంగ్స్ పెట్టుకొని ఎగో చూపించాం కదా, అతనే టూర్ మేనేజర్ అనమాట. ఫుల్ ఖుషి అయిపోయారు అందరూ కూడా. నాకు అందరూ డ్యాన్స్లు అండి, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇంకా 11 o'clock కల్లా మేము షిమ్లా చక్కగా రీచ్ అయిపోయాము. మీకు ఇక్కడ చూపిస్తున్నాం ధర్మశాల, మనాలి, షిమ్లా, గోవా ఈ హోటల్ ఉందన్నమాట. సో హోటల్ అయితే చాలా లగ్జరీగా చాలా బాగుందండి. అక్కడ ట్రెడిషన్ అంతా కూడా షిమ్లాలో ఎలా ఉంటుంది ఏంటనేది టీవీలో అక్కడ ప్లే చేశారు. అక్కడ ట్రెడిషన్ ఎలా ఉంటుంది ఏంటని. సో హోటల్ అంతా కూడా ఒక చక్కగా ఒక లుక్ వేయండి మీరు కూడా. Feb 24, 2024 కార్ట్సన్ హోటల్లో మేము షిమ్లాలో స్టే చేసాం. సో అక్కడ అదే పెట్టారు. ఇంకా హోటల్కి రాగానే ఎవరికి అలాట్ చేసిన రూమ్స్కి వాళ్ళకి లగేజ్ అనేది వెళ్ళిపోయింది. ఇంకా వెంటనే డిన్నర్ స్టార్ట్ చేసేసరి, ఎందుకంటే అప్పటికే 11 అయిపోయింది కాబట్టి. హోటల్ లోపల ఎలా ఉందో మీరే చూడండి. షిమ్లా దిగేసరికి ఆల్మోస్ట్ 11-10 అయిపోయింది నైట్. డిన్నర్ చేస్తాము. దిగడంతో అందరూ ఫుల్ ఫ్రీజింగ్ అనమాట. అందరూ ఫుల్గా వణికిపోతున్నాము. ఎవరికి తినే ఓపిక అయితే లేదు, కానీ తినాలి తప్పదు. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఇంకా మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ బయలుదేరాలి. సో ఇప్పుడే దిగాము, అందరం కూడా డిన్నర్ చేస్తున్నాము. గరంగా ఉంది. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. ఫుడ్ చాలా బాగుంది. కాకపోతే తినడానికి మాకు మాత్రమే ఓపిక లేదు, ఎందుకంటే చలి అంత ఎక్కువగా ఉంది.
చెప్తున్నప్పుడు అయితే భయపడ్డాను. బట్ తినగా పప్పు కానీ లేదంటే నాన్ వెజ్ తీసుకున్న చికెన్ కానీ బాగానే ఉంది, పర్వాలేదు. మనం అయితే తినొచ్చు, పర్లేదు. ఓకే, సో ఇప్పుడు మనం షారోన్ అడిగి దానికి ఎలా అనిపించిందో తెలుసుకుందాం. హలో అండి, నాకైతే ఫుడ్ చక్కగా నచ్చింది. ఎందుకంటే ఢిల్లీ వచ్చిన 3 డేస్కి ఇంట్లో తిన్నట్టుగా సిమ్లో వచ్చాక నాకు ఆ ఫీల్ కలిగింది. నార్మల్ రైస్ వచ్చినాయి అనమాట, సేమ్ మన ఇంట్లో వండుకున్నట్టుంది. చికెన్ కర్రీ బాగుంది, ఆలు ఫ్రై చేశారు, అది కూడా చాలా చక్కగా ఉంది. పాలక్ పన్నీర్ యాజ్ యూజువల్ ఎక్కడ ఉన్నట్టే ఉంది. పప్పు కూడా బాగుంది. ఇక్కడికైతే చనాడాలు వాడుతున్నారు, మనం కందిపప్పు వాడుతాము. ఇక్కడ ఎక్కడ ఢిల్లీ నుంచి అంతా కూడా చనాడాలే వాడుతున్నారు. ఇంకా సూజీ హల్వా కూడా చేశారు. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. చక్కగా చాలా బాగుంది ఫుడ్ అయితే మాత్రం నాకు నచ్చింది. ఎస్పెషల్లీ సలాడ్ అయితే ఇంకా బాగా నచ్చింది, ఎందుకంటే ఇక్కడ న్యాచురల్ టేస్ట్ ఉంది, క్యారెట్స్ అవన్నీ కూడా. సో చాలా బాగుంది, తినొచ్చు. కాకపోతే చలి మాత్రం చాలా ఘోరంగా ఉంది, ఫ్రీజ్ అయిపోతున్నారు. మేము ఆల్రెడీ వ్యాన్ దిగటమే అందరూ చాలా వరకు ఫుడ్ తినాలన్నా భయపడుతున్నారు, అంత చలిగా ఉంది. అలా ఉందన్నమాట ఇక్కడ పరిస్థితి. ఇప్పుడు రూమ్ ఎలా ఉందో వెళ్ళి చూద్దాం. ఆల్రెడీ ఇందాక కిషోర్ గారు వెళ్ళి లగేజ్ అంతా కూడా పెట్టించారు, థియేటర్ పెట్టించారట. సో నేను చూడలేదు, నేను చూసి మీకు వీడియోలో చూపిస్తాను ఎలా ఉందో ఏంటనేది. షిమ్లాలో మేము స్టే చేసిన రూమ్ ఎలా ఉందో చూడండి మీరు కూడా. రూమ్ అయితే చాలా హైజీన్గా, చాలా లగ్జరీగా ఉంది. రూమ్ చాలా చాలా బాగుంది. మార్నింగ్ టైం అయితే వ్యూ ఎలా ఉందో మీకు మళ్ళీ చూపిస్తాం. రూమ్ అంతా కూడా గ్లాసు, అలానే అంతా వుడెన్తో తయారు చేసినవి అండి. ఎందుకంటే అదంతా బాగా చలి ప్రదేశం కాబట్టి విపరీతమైన చలి. కింద ఫ్లోర్ అంతా కూడా వుడెన్ ఫ్లోరే, గ్లాసు అలాగే వుడెన్ ఫ్లోర్తో ఉంది మాకు ఇచ్చిన రూమ్ అంతా కూడా. చలిగా ఉంది ఇక్కడ, అందువల్ల మేమైతే ఒక హీటర్ పెట్టించాము. హీటర్కి మాత్రం ఎక్స్ట్రా కాస్ట్ అట 300 రూపీస్. గీజర్ ఆన్ చేశాక హాఫ్ అన్ అవర్కి ఒక బకెట్ వాటర్ వస్తుందండి. అది కూడా ఒక 2 మినిట్స్లో మళ్ళీ కూల్గా అయిపోతున్నాయి, అంత చలిగా ఉంది. సో ఒక్కొక్క బకెట్ రావాలంటే హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాల్సి వచ్చింది. మీకు చెప్పాను కదా గ్లాస్లోంచి బయట వ్యూ కనిపిస్తుందని. సో నైట్ అయిపోయింది కదా, మార్నింగ్ చూద్దాం మళ్ళీ ఎలా ఉంది ఏంటని. గుడ్ మార్నింగ్ గైస్, చూస్తున్నారా మన గ్లాస్కి ఎలా పట్టేసిందో మంచు అంతా కూడా. చాలా మంచు పడిపోయింది, తుడిచి చూపిస్తున్నాం. కింద టూరిస్ట్ వెహికల్స్ ఉన్నాయి చూడండి, అలాగే కొండలు కనిపిస్తున్నాయి చూడండి, సూపర్గా ఉంది వ్యూ. సో ఇంకా రెడీ అయిపోయాము, బాల్కనీ వ్యూకి వెళ్తున్నాం చూడండి మీరు కూడా. మార్నింగ్ 7 o'clockకి మేము స్టే చేసిన హోటల్ బయట బాల్కనీ వ్యూ ఎలా ఉందో చూడండి. ఇక్కడి నుంచి ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ అంతా చేసేసి ఇంకా షిమ్లాని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. బయట చూస్తున్నారా ఎన్ని వెహికల్స్ ఉన్నాయో, టూరిస్ట్ వెహికల్స్ అన్నీ కూడా. ఈ కుక్కని చూస్తున్నారా, హిమాలయాస్ ఎంటర్ అవ్వగానే అంటే హిమాచల్ ప్రదేశ్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఆవులు కానీ కుక్కలు కానీ ఇలా ఏది చూసినా కూడా చాలా జూలతోని చాలా బొచ్చితో ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఈ చలిని తట్టుకోవడానికి ఆ జూలే వాటికి ప్రొటెక్షను. సో చాలా బాగున్నాయి. ఇక్కడ ఉన్న ఆవులు కూడా చూసాం, మీకు ముందు వీడియోస్లో చూపిస్తాము. సో ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసాము.
బ్రేక్ఫాస్ట్ చేసేసి మీ అందరం కూడా ఇంక ఇక్కడి నుంచి ట్రిప్ స్టార్ట్ అయిపోతుంది. షిమ్లాని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. బ్రేక్ఫాస్ట్ అయితే అది కూడా చాలా బాగుంది. స్టార్ రేటింగ్ హోటల్స్ కాబట్టి డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ చాలా ఐటమ్స్ ఇచ్చారు. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని మేము చాలా తగ్గించి అనేది వీడియోని పెట్టడం జరిగింది. సో నెక్స్ట్ మన వీడియోస్ అన్నీ కూడా హిమాచల్ ప్రదేశ్ వీడియోస్ రాబోతున్నాయి. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈయన పేరు సందీప్. మనకి కార్సన్ హోటల్లో ఈయనే మొత్తం అంతా స్టే చూసుకున్నారు. సో ఇప్పుడు ఆయన ఓన్ గ్రామం అయిన మందీప గామ్ కా నామ్ క్యా మండి జా రహా హై 280 కిలోమీటర్స్ అట. సో ఆయన బైక్లోనే వెళ్తున్నారు. సో ఊరు వెళ్ళిపోతున్నారు అనమాట. तो कितना साल से इधर काम कर रहे हैं? मेरे को हो गया सर 7 साल. 7 साल. ओके. ड्यूटी 12 hours or 24 hours? नहीं 12 hours. 12 hours షిఫ్ట్ అవుగా. ప్రదీప్ గారు ఈయన కూడా ఈ కార్సన్ హోటల్లో స్టే చేశారు నిన్న. సో ఆయనకి స్టే ఎలా అనిపించిందో ఒకసారి తెలుసుకుందాం. స్టే అయితే చాలా బాగుంది. వెన్ కంపేర్ టు అదర్ హోటల్స్ ఇట్ వాజ్ బెస్ట్. అండ్ బ్రేక్ఫాస్ట్ ఆల్సో బ్రెడ్ అంటే సౌత్ ఇండియా ఏమి లేవు బట్ నార్త్ అంటే ఓకే. ఓవరాల్ అయితే 5కి 3.5. రంగబాబు హైదరాబాద్ నుంచి వచ్చారు. సో మీకు ఈ కార్సన్ హోటల్ ఎలా అనిపించింది? Food is good, sir. Food is good. Food is good. సో బ్రేక్ఫాస్ట్ మన సౌత్ ఇండియన్ ఏం ఇబ్బంది పడలేదా? సౌత్ ఇండియన్ అంటే మనకి మన ఇక్కడికి వచ్చి కాంట్ ఎక్స్పెక్ట్ సౌత్ ఇండియన్ కదా. సో మీకైతే ఐఎమ్ ఫైన్ విత్ ద ఫుడ్. ఓకే, థ్యాంక్ యూ సార్. పేరు భీష్మ, తన పేరు భార్గవ్. సో వీళ్ళు ఈ కార్సన్ హోటల్లోనే స్టే చేశారు మనతో పాటు. సో వీళ్ళకి ఏ రకంగా హోటల్ అనిపించిందో రివ్యూ తెలుసుకుందాం. హోటల్ आपको कैसे लगा? होटल एकदम बढ़िया था. यू कैन सी सराउंडेड बाय नाइस lush green trees are there. We like the hotel. Food is good, ambience is good, room is good, room service is good. So, I'm enjoying my trip. ఓకే సూపర్. భార్గవ్ आपका? Same, it is food is good and ambience and rooms are also are good. సో యు ఆర్ సాటిస్ఫైడ్? Yes, fully satisfied. ఓకే ఓకే, థ్యాంక్ యూ. చరణ్ గారు చెప్తారు. హోటల్ స్టే అయితే సూపర్గా ఉంది. క్లైమేట్ సూపర్గా ఉంది. హోటల్ కూడా చాలా హైఫైగా చాలా హైజీన్గా ఉంది. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే నైట్ డిన్నర్ అయితే చాలా చాలా బాగుంది. మంచి టేస్ట్ ఉంది. మన ఊరు మారా అని చెప్పి ఫుడ్ విషయంలో సిమ్లా వచ్చాక భయపడాల్సిన అవసరం లేదు. అంత బాగుంది ఫుడ్. బ్రేక్ఫాస్ట్కి వస్తే సౌత్ ఇండియన్ అయితే ఏమీ లేదు. ఆ టైప్ ఆఫ్ ఫుడ్ అయితే ఏమీ లేదు. బట్ బాగుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ రోజుల్లో అందరికీ ఫుడ్ అలవాటే కాబట్టి నాట్ బ్యాడ్. హ్యాపీగా తినొచ్చు. సో 100% సాటిస్ఫై సిమ్లా హోటల్ విషయంలో అయితే. అన్నిటికీ కలిపి ఒక్కటే వర్డ్, సూపర్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్కి ఇంకా ఏమన్నా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోతుంది. సో షైనింగ్ ఆఫ్ షారున్ కిషోర్ బాబు.